హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి చికెన్ ఆవకాయ పెడుతున్నానండి. చికెన్ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకుని దానిలో ఉప్పు పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి, బాగా కలపాలండి. మొత్తం అంతా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మసాలా పొడి తయారు చేసుకుందామండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూన్ వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు వేసుకుని ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనము పొడి చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేసి మనం వాటర్ అంతా పోయే వరకు మనం వేపుకోవాలండి. ఈలోపు మనము మసాలా పొడి తయారు చేసుకుందాము. ఈ పొడిని చేసుకుని ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనము చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకుని 1 కప్పు ఆయిల్ వేసుకుని అదే ఆయిల్లో 1 కప్పు ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి దానిలో మనం వేపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ చికెన్ని వేసి ఒకసారి బాగా కలిపి మనము ఈ ప్యాన్ని కిందకి దించేసి అప్పుడు మసాలా పొడిని వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కారం వేసుకోవాలి. నేను 2 కప్పులు కారం వేసాను. ఇది వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్లో వేసాం కదండి, అందుకు 1/2 కప్పు సరిపోద్ది. వేసి బాగా కలిపి నిమ్మరసం తీసుకుని పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక గాజు సీసాలో కానీ ఏదైనా కంటైనర్ బాక్స్లో కానీ వేసి మనం మూత పెట్టేసి 3వ రోజున తీసుకోవాలి. ఒకవేళ నూనె కానీ సరిపోకపోతే మనం వేడి చేసి చల్లారిన తర్వాత మాత్రమే ఆయిల్ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గాజు సీసాలో కానీ కంటైనర్ బాక్స్లో కానీ వేసుకుని నిల్వ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ ఆవకాయ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.